ఓం మహాగణపతే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం మహామృత్యుంజయాయ నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ప్రియమైన ఆత్మబంధువులారా, భగవద్గీత అనే జ్ఞానయజ్ఞం 7వ భాగానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. పోయిన వారం మనం అర్జున కర్తవ్యమును సమత్వముతో చేయటం కూడా ఒక యోగమే అని చెప్పుకున్నాం. అక్కడికి 38 శ్లోకాలు అయినాయండి. ఇప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నారు, అర్జున ఇప్పటి వరకు నీకు జ్ఞానయోగము మరియు ఆత్మజ్ఞానం గురించి చెప్పాను, అంటే సాంఖ్యం గురించి చెప్పాను. ఇక నీకు యోగ శాస్త్రమందలి కర్మయోగ సంబంధమైన వివేకమును నీకు తెలియజేయబోతున్నాను. దీనిని తెలుసుకున్నచో నీవు కర్మబంధము నుండి లెస్సగా విముక్తులు కాగలవు. శ్రద్ధగా ఆలకించు. ఏ కర్మనైనా నిష్కామంగా ఒక యోగంగా చేస్తే దానికి ఎప్పటికీ అపజయం ఉండదు, విపరీత ఫలితములు కూడా ఉండవు. అన్నీ మంచి ఫలితాలే కలుగుతాయి. పైగా నిష్కామ కర్మ యోగము పూర్తిగా ఆచరించకపోయినను పర్వాలేదు, ఎంత చేస్తే అంతవరకే ఫలితాన్ని కూడా పొందవచ్చు. ఇది పైగా అంటే మృత్యు భయం నుంచి కూడా కాపాడుతుంది. ఒక విషయం చెప్పే ముందండి దాని గురించి మనం చాలా గొప్పగా చెప్పాలి. అప్పుడే ఆ విషయం చక్కగా అర్థం అవుతుంది, అవగతం అవుతుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు అదే చేస్తున్నాడు. కర్మయోగము అంటే ఒక జీవన విధానము. బయట మనం ఎంతో ఉన్నతిని, సమృద్ధిని, ప్రగతిని సాధిస్తాం, కానీ లోపలంతా కల్మషంగా ఉంటుంది. ఆ అంతరంగం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేదే ఈ జ్ఞాన కర్మ యోగములు. చాలామందికి ఎంతో ఐశ్వర్యం, సంపద, అంగబలం, అర్ధబలం అన్నీ ఉంటాయండి, కానీ మనశ్శాంతి ఉండదు. అందరూ అనుకుంటారు నా దగ్గర డబ్బు ఉంటే చాలు, అంగబలం, పెద్ద పదవి ఇవన్నీ ఉంటే నేను ఎంతో హ్యాపీగా ఉంటాను అనుకుంటారు. అన్నీ ఉంటాయి, కానీ ఆ మనశ్శాంతి అనేది ఏది ఉందో అదే లోపిస్తుందండి. ఇప్పుడు మన అర్జునుడికి కూడా ఆవేదన, తీవ్రమైన వ్యాకులత, మనశ్శాంతి లేకపోవటం ఇవన్నీ ఆయన అనిపిస్తున్నాడు. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు ఇవన్నీ కర్మయోగాన్ని జోడించి మరీ వివరంగా చెప్తున్నాడు. మనం కూడా మరింత శ్రద్ధగా విందాం. వ్యవసాయాత్మిక బుద్ధి రేఖ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినా. నిష్కామ కర్మయోగమును అవలంబించిన వాడి బుద్ధి ఏకాగ్రంగాను నిశ్చలంగాను ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక కోరిక మనసులో పెట్టుకుని ఈ దేవుణ్ణి పూజిస్తే ఇది వస్తుందని, ఈ దేవుణ్ణి పూజిస్తే అది వస్తుందని కోరికలతో చేసే పూజన వల్ల మనసు నిశ్చలంగా ఉండదు, పరిపరి విధాల పోతూ ఉంటుంది. అలా కాకుండా నిజమైన భక్తుడు మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటుంటే మనసు ఎప్పుడు చిత్తము భగవంతుని లగ్నమై ఉంటుంది, చిత్తము ఏకాగ్రమై ఉంటుంది భగవంతుని యందు. అదే ఈ శ్లోకంలో చెప్తున్నానండి. మనుషుల్ని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ 2 తరగతులకే విభజించాడు. వ్యవసాయాత్మిక బుద్ధి కలవారు, అవ్యవసాయాత్మిక బుద్ధి కలవారు. వ్యవసాయాత్మిక బుద్ధి కలవారు అంటే నిశ్చయమైన బుద్ధి, ఏకాభవతి అంటే బుద్ధి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది, భగవంతునితో లగ్నమై ఉంటుంది, పరిపరి విధాల పోదు. అవ్యవసాయాత్మిక బుద్ధి కలవారంటే వారి కోరికలతో కామ్యార్థి భగవంతుని పూజించేవారు. వారి మనసు వారి చిత్తము స్థిరముగా ఉండదు, పరిపరి విధాల పోతూ ఉంటుంది. పరమాత్మ ఒక్కడే అని తెలిసిన దాని మీద వారికి నిశ్చితమైన అభిప్రాయం ఉండదు. ఎవరు ఏ చెబితే అది నమ్ముతూ ఉంటారు. ఇటువంటి వారు ఏ విధంగా ప్రవర్తిస్తారో రాబో శ్లోకాలలో మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతారు. రాబోయే 3 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్, శ్రద్ధగా వినండి. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంచ విపశ్సితః వేదవాదరత పార్థ నాణ్యదస్తితి వాదినః
కామాత్మాన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపమృత చేతసాం వ్యవసాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. ఓ అర్జున, వివేకము లేని మానవులు ప్రాపంచిక సుఖముల కోసం మాత్రమే ప్రోకలాడుతూ ఉంటారు. అటువంటి వారు వేదంలో చెప్పిన విషయములను పై విషయాలను మాత్రమే సంగ్రహించి తమ జీవితానికి అన్వయించుకుంటారు. ఎందుకంటే అవి కర్మలను ఓటములు వచ్చే ఫలితాలను గురించి చెబుతుంటాయి. వేదంలో చెప్పబడిన అసలు విషయాల జోలికి పోకుండా పైన విషయాలను మాత్రమే సంగ్రహించి వాటిని తమకు అనుగుణంగా మలుచుకుని పూజలు, వ్రతాలు, హోమాలు విరివిగా చేస్తూ ఉంటారు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు స్వర్గ సుఖాలు కావాలి, భూలోనే అవన్నీ నేను అనుభవించాలి, ఈ విధమైన కోరికలతో ఇవన్నీ చేస్తూ ఉంటారని. కొంతమంది పండితులు కూడా ఇవి నిజమని చెప్పి వారిని ప్రలోభ పెట్టి వ్రతాలు, పూజలు, హోమాలు ఇవన్నీ చేస్తూ ఉంటారండి. అంటే ఈ ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందంటే పై విషయాలను మాత్రమే సంగ్రహించి విషయాలు లోతులకు వెళ్లకుండా ప్రజలని తప్పుబారి పట్టించే వారి వద్ద వస్తున్నాయన్నమాట. ఈ శ్లోకంలో పుష్పతాం వాచం అంటే అందమైన పొలం వంటి మాటలు, ఈ పూలు ఫలములు కావు, ఈ మాటలు కూడా నిజము కావు అని మనం తెలుసుకోవాలి. యాక్చువల్గా వేదాల్లో 3 భాగాలు ఉన్నాయండి. అవి కర్మకాండ, ఉపాసనాకాండ అండ్ జ్ఞానకాండ. అయితే ఈ జ్ఞానం అంతా కర్మకాండ దగ్గరే ఆగిపోతుందండి. కర్మకాండలో ఏం చెప్పారు? పై విషయాలను సంగ్రహించి ప్రజలని తప్పుదోవ పట్టించి వారిని నమ్మిస్తున్నారు. నీవు ఇది చెయ్యి, అది చెయ్యి, స్వర్గ సుఖాలు ఇక్కడే నీవు అనుభవిస్తావు అని చెప్తున్నారండి. వారు కూడా విషయాల ఆలోచనలై వారు చెప్పిన విషయాలని చేస్తూ ఎప్పుడు తాము ఆ స్వర్గ సుఖాలను అనుభవిస్తామా, చనిపోయిన తర్వాత కూడా స్వర్గంలోకి వెళ్ళి ఆ స్వర్గ సుఖాలను అనుభవిద్దామా అని భ్రమలో ఉంటారండి. ఇది అన్నమాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. స్వర్గపర అంటే వీరంతా తాము మరణించిన తర్వాత స్వర్గలోకానికి వెళ్తాము అనుకుంటారు. ఎందుకంటే పూజలు, వ్రతాలు, హోమాలు చాలా చేస్తుంటారు అన్నమాట. అదే భ్రాంతిలో ఉంటారండి. కానీ ఆధ్యాత్మిక దృష్టితో కనుక చూసినట్టే స్వర్గానికి ఎటువంటి విలువ లేదు. పరమాత్మను చేరుకోవటమే మానవుని యొక్క అంతిమ లక్ష్యము. అవివేకుల దృష్టిలో స్వర్గ సుఖములే వారికి మోక్ష ఫలదాయకమని వారు నమ్ముతుంటారు. కానీ జ్ఞానుల దృష్టిలో పరమాత్మలో ఐక్యం చెందటమే మోక్షము. మనందరం చెప్పుకునే స్వర్గ సుఖాలు అవి కాదండి. ఇది ద డిఫరెన్స్ బిట్వీన్ జ్ఞాని అండ్ అజ్ఞాని. ఆగండి మూర్తి గారు, మీరు మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. మరి నేను రోజు 2 గంటలు కూర్చొని అనుష్ఠానం చేస్తాను, నేను నిత్యాగృహోక్తుడిని, ఇన్ని హోమాలు చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, వేదాలు చదువుతాను, అన్నీ చేస్తాను, మరి నాకు ఏంటి? ఇదే కదా ధర్మ సందేహం. ఇవన్నీ పై మెరుగలేనా? నిజం కాదా నేను చేసేవి? ఇక్కడ నేను చెప్పేది స్పష్టంగా అర్థం చేసుకోండి. ఈ 3 శ్లోకాలు శ్రీకృష్ణ పరమాత్మను కూడా ఏ విధమైన క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న వాళ్ళ గురించి చెప్పాడు. నేను ఇక్కడ అర్జునుడు కూడా అదే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు కదా, అందుకే చెప్పాడు. అంటే ఇక్కడ కర్మ చేయాలి, కానీ అది సాత్విక కర్మ అయి ఉండాలి. అలాగే కామ్యార్థి అయి కర్మ చేయకూడదు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఈ భోగాలు కావాలి, ఈ ప్రమోషన్ కావాలి, నేను ఇది చేస్తున్నాను, ఈ వ్రతం చేస్తున్నాను, లేకపోతే నేను ఎలక్షన్లో నించున్నాను, నేను ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీ అయిపోవాలి, ముఖ్యమంత్రి అయిపోవాలి, ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి, ఎన్నో కోరికలు ఉంటాయండి. ఇలా కామ్యార్థి మనం చేసేది స్వర్గానికి వెళ్తారు, కానీ స్వర్గం మీ టార్గెట్ కాదు. మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అక్కడ ఎంతకాలం ఉండాలి. అక్కడ మన అల్టిమేట్ ఒక మానవుడి యొక్క ఉన్నతి అల్టిమేట్గా మనకు కావాల్సింది మోక్షము. మోక్షం అంటే భగవంతుల్లో ఐక్యమవటము. భగవంతుల్లో ఐక్యమవ్వాలంటే స్థిరమైన బుద్ధి, జ్ఞానము ఉండాలి. లగ్నం ఎప్పుడు, లక్ష్యం ఎప్పుడు ఆత్మ ఎందే ఉండాలి, పరమాత్మ ఎందే ఉండాలి. అప్పుడు అవి జరుగుతుంది. కానీ కామ్యార్థమే చేసేటప్పుడు
కార్యం సఫలమవుతుందండి, అందులో ఏం అనుమానం లేదు, ఎంతో కొంత ఫలితం లభిస్తుంది. కానీ దట్ ఈస్ నాట్ అవర్ టార్గెట్. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. డీప్గా వెళ్ళుంటాయి. ఇక్కడ ఒక వర్డ్ వాడడం, సాత్విక కర్మ. ఈ కర్మలు మనం చేసే కర్మలండి 3 రకాలుగా ఉంటాయి. సాత్విక, రాజసిక, తామసిక కర్మలు, ఇవి 3 రకాలండి. ఇందులో మొదటిది సాత్విక కర్మ అంటే బాహ్య కర్మలు చేస్తూ మానసికమైన ఉన్నతిని సాధిస్తూ మానసిక ప్రశాంతత కోరుకుంటూ భగవంతుని నిరంతరం ధ్యానం చేస్తూ ఉండటం సాత్విక కర్మ. ఏ పని చేసినా అదే భావంతో చేస్తారండి, అది సాత్విక కర్మ. ఇక రెండోది రాజసిక కర్మ అండి. ఇది నాకు మానసిక అభివృద్ధి అక్కర్లేదు, సుఖ సంతోషాలే కావాలి, స్వర్గ భోగాలు కావాలి, దీనికోసం నేను ఏ పూజలు, ఏ వ్రతాలు, ఏ నోమాలు, ఏ హోమాలు అన్నీ నేను చేస్తాను, నాకు ఐ వాంట్ వాట్ ఐ వాంట్, దిస్ ఈజ్ మై టార్గెట్. సో దీనికోసం ఏదైనా చేస్తారండి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను 2 అనుభవిస్తాను, కానీ నేను దీనికోసమే చేస్తున్నాను, ఇది రాజసిక కర్మ. ఇక మూడోది తామసిక కర్మ ఉందండి. అట్ ఎనీ కాస్ట్ ఐ వాంటెడ్ టు గెట్ ఇట్, అంటే సామధాన భేద దండోపాయాలు ఎంత నీచానికి కనుక ఉడగడతాడండి. నాకు ఇది కావాలంటే అది కావాలంతే. ఇక సైడ్ చూపులు ఏముండండి, దుర్మార్గం కూడా ప్రవేశిస్తుంది మనసులో. వీళ్ళు తామసిక కర్మ. ఇక్కడ కృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే అండి, రాజసిక తామసిక కర్మల వలన మనశ్శాంతి లభించదు, సాత్విక కర్మలలోనే మనశ్శాంతి లభిస్తుంది, మనసు స్థిరచిత్తంగా ఉంటుంది. ఇక్కడ చేసే కర్మ సాత్వికమా, రాజసికమా, తామసమా అన్నది మనం చేసే భావనను బట్టి ఆధారపడి ఉంటుందండి. కర్మ ఒకటి. దైనందిన జీవితంలో అందరికీ డబ్బు కావాలి, అందరూ ధనం సంపాదిస్తాం. ఒకటి ధర్మంగా సంపాదిస్తాడు, ఇంకొకటి అధర్మంగా సంపాదిస్తాడు, ఇంకొకడిని కొట్టి లాక్కుని సంపాదిస్తాడు. తేడా తెలిసిందండి మీకు? 3 ఒకటే, ధనం సంపాదించడమే, కానీ విభిన్న మార్గాలను ఎంచుకున్నారు. దీనిని బట్టి అది ఏ కర్మలోకి వస్తుంది అన్నది మనకు తెలుస్తుందండి. ఇలాగా ప్రాపంచిక విషయాలలో కొట్టుకుమిట్టుకునే వాళ్ళండి, వాళ్ళ ఆరోగ్యాన్ని లెక్క చేయరు, ఫ్యామిలీని పట్టించుకోరు, 24 hours అదే యావలో ఉంటారండి. డబ్బు 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 డబ్బు, ఐశ్వర్యం, సుఖాలు, అది ఇది, చివరికి సాధించేది ఏముండదు. లాస్ట్ అయ్యేటప్పుడు కూడా అలసిపోయి ఉంటాడు తప్ప సాధించే ఉండదు. ఒకళ్ళు సంపాదించి కూడా ఏమైనా ఉంటే అది ఇక్కడే వదిలేసి ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోతాడు అనమాట. మరి వేదములు ఓన్లీ జ్ఞానుల కోసమేనా, సామాన్య జనం కోసం ఏం చెప్పలేదంటే సామాన్య జనానికని కూడా చెప్పారండి. అంటే ఇందాక మీకు చెప్పాను చూసారా, ఈ పూజ చేస్తే ఇది, ఈ వ్రతం చేస్తే ఇది, ఈ యజ్ఞం చేస్తే ఇది, ఇలాంటి కొన్ని తాయిలాలు లాంటివి అన్నమాట. అంటే కొన్ని గిఫ్ట్స్ ఇలా చెప్తే కానీ సామాన్య జనం ఏమీ చేయరండి. అందుకని వారిని ముందు సన్మార్గంలో పెట్టడం కోసం ఈ విధమైన ప్రక్రియలు కూడా వేదంలో రాయబడ్డాయి. అయితే మానవులు అక్కడితో ఆగిపోతున్నారండి, దానికి మించి ముందుకు వెళ్ళలేకపోతున్నారు, మోక్ష సాధన చేయలేకపోతున్నారు. మరి ఈ కర్మ ఎలా చేయాలి, దీని యొక్క అసలు స్వరూపం ఏమిటి, ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ చెప్పుకుందాం. ఈ కర్మ ఎలా చేయాలి, ఈ కర్మ ఎలా చేస్తే అది యోగంగా మారుతుంది అన్నదే నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు. అయితే ఇప్పుడు అది మొదలు పెడితే మళ్ళీ తొందరగా ముగించడం కుదరదు, ముగించే సమయం అయింది. ఈరోజు ఈ ఎపిసోడ్ని ఇక్కడ ఆపి నెక్స్ట్ ఆదివారం మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. హరి ఓ